ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 30వ అధ్యాయము. పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుతూ ఇట్లనెను. సుతదేవుడు సుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుతూ ఇట్లనెను. సుతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు 3 తిథులను, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిథి యందు వైశాఖ స్నానాదులు చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికము చేసిన పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములనిచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మధించుతుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమను ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను ఇచ్చును. వైశాఖమాసము 30 దినములను వైశాఖమాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిచ్చుము. ఈ 3 తిథుల యందును స్నానాధికములు చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతర కాలము గడుచునంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నముని ఏని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుతుందురు. వైశాఖవాస వ్రతమును నియమనిష్ఠులతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుతున్నారు. వైశాఖమాసము నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాధికములు చేసిన సంపూర్ణ ఫలమంది శ్రీహరి సాయుధ్యమును అందుదురు. ఈ మాసవ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములనిచ్చుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్యపుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును, పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియకు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతాపారాయణమును చేసిన వారు
ప్రతిదినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యమునందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంత అని చెప్పజాలము. పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తి ఉండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములయందు భాగవతమును ఏమాత్రమూ చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్థానమాచరించిన వారు సమాన ఫలమునందుదురు. నల్లని వృషభమును అచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడుగు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడునూ ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్థానము చేయుచున్నారు. అట్టి వారి పాపములన్నీయు మనలో చేరి మనం ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలనని అనుకొని అందరూ శ్రీహరి కడకు పోయినవి. ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణీ కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు చెరువులు ఉండగు వానిలో స్నానమాడినచో కల్మష విహీనలగుదురు. మీ స్నానమైన తరువాత ఆ జలములలో స్నానమాడిన వారికి మీ కల్మషములంటును, అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషం అంటదు, వారి పాపములు పోవును అని చెప్పాను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా. నాయనా శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత నాకు తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగా చెప్పుటకు నాకే కాదు శివునకు కూడా సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతీదేవి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించెను. ఇట్టితో సామాన్యుడకు నేనెంతటి వాడను? శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వం మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను అందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శృతకీర్తియు పరమసంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వశుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని, దీనివలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము, దీనిని శ్రద్ధాశక్తులతో ఆచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమునందెను. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట ఉంచుకొన్నచో సర్వ శుభములు ముక్తి భుక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను
షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.